హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి సండే రోజు వీడియో అనమాట. అసలు వ్యూ అయితే చూడడానికి చాలా బావుంది కదా! ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో తెలుసా? సండే రోజు మార్నింగే అయితే లేచి చేపల కోసం అయితే వెళ్ళామనమాట. అక్కడ చేపలైతే లేవు. అదిగోండి ఆ తెప్పొచ్చేస్తూ ఉంది. ఇంకా చేపలు తీసుకొస్తున్నారనమాట. చేపలు తీసుకొచ్చేలోపు దానికన్నా ముందు పట్టిన కొన్ని చేపలైతే ఉంటే, "అవి చూడండమ్మా మీకేమన్నా కావాల్సుంటే వాటిలో తీసుకోండి" అని చెప్పారనమాట. వాటన్నిటిని ఇక్కడ నీళ్ళలో వదిలున్నాయి. బతికున్న చేపలే. చాలా బాగా అనిపించిందనమాట నాకిలా చూడగానే. చాలా రోజుల తర్వాత చూసాను. ఎప్పుడో చిన్నప్పుడు చూసేదాన్ని అలా. చిన్న చిన్న చేపలు పట్టుకొని నీళ్ళల్లో వదిలి ఆడుకుంటూ ఉండేవాళ్ళమి. ఇక్కడైతే ఒక చేప చూడండి నోరు తెరిచి ఇలా ఇలా అంటా ఉందనమాట. ఇంక నాకు బాగా అనిపించింది. కొంతసేపు అలా వాటిని చూస్తూ ఉండిపోయాను. ఇంక అంతలోకి చేపలైతే తీసుకొచ్చేసేసారు. తీసుకొచ్చిన చేపలన్నిటిని ఆ నీళ్ళల్లోనే వదిలేసారనమాట. ఇప్పుడు ఎవరికి ఏ చేపలు కావాలో అవి వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని చేపలైతే చూడంగానే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూసాను కదా! ఇంకా చేపలన్నీ వదిలేసిన తర్వాత ఇందులో కొన్ని పెద్ద పెద్ద చేపలున్నాయండి. వాటిలో ఇంకా పెద్ద చేప అయితే ఉంది ఒకటి. ఈ చేపల్లో అన్నిటి పేర్లు కూడా తెలీదు నాకు. కొన్నిటి పేర్లే తెలుసు. వీటన్నిటిలో చూసి మా ఇద్దరికి కావాల్సిన 1 కేజీ అయితే సరిపడా ఒక చిన్న చేపనైతే సెలెక్ట్ చేసుకున్నామనమాట. మాకు కంటికి బాగా నచ్చింది. ఆ చేప పేరొచ్చేసి రవ్వ అనమాట. ఇంకా ఆ రవ్వనైతే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికేది కావాలో ఇలాగా ఈ నెట్‌లో అయితే తీసిచ్చేస్తున్నారు. మన చేపను కూడా తీసిచ్చేసేసారనమాట. దాన్ని తూకం వేపిచ్చేసేసుకొని ఇంకా డబ్బులు కట్టేసేసి అక్కడే క్లీనింగ్ కూడా చేపిచ్చుకొనైతే తీసుకొచ్చేసేసాము ఇంటికి. వస్తూ ఉంటే నాకైతే అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదనమాట. చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. చేపలు తినేటప్పుడు బావుంటుంది గానీ, క్లీనింగ్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్. ఇంటి దగ్గరైతే మా అమ్మయితే మంచిగా క్లీన్ చేస్తదనమాట. ఇంటి దగ్గరైతే బయట బండుంటది కాబట్టి మంచిగా క్లీన్ చేస్తది. ఇంక నిమ్మకాయ అయితే ఏసి కొంచెము అలా అలా రుద్దయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఒకటేసారి మొత్తము ఉప్పేసి తోమలేకపోయాననమాట నేను చేపలని. అందుకే వాటిని సెపరేట్ చేసేసి కొంచెం కొంచెం ఉప్పయితే వేసుకొనేసేసి 2 సార్లుగా ఆ చేపలన్నిటిని నీట్‌గా అయితే ఆ దబరకేసేసి బాగా రుద్దేసేసి కడిగేసాననమాట. అలా రుద్దుతున్నప్పుడు లాస్ట్ చిటికెన వేలుకైతే కొంచెము చేప ముల్లనుకుంటాననమాట ఎక్కేసేసింది. నొప్పి పుట్టింది. ఉప్పేసి కడిగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి వీటన్నిటికి బాగా పట్టించేసేసి నీసు వాసన పోయేలాగా మొత్తం అయితే బాగా కడిగేసేసేసి పక్కన పెట్టేసేసుకున్నాననమాట. ఈ చేపలన్నిటిని క్లీన్ చేసేలేకే నాకు తలప్రాణం తోక్కొచ్చేసేసిందనుకోండి. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి చేపల కూరకి పులుపే కదా! ఇంకా చింతపండు కావాల్సినంత అయితే నాకంత బాగా అయితే ఏం తెలీదు. అప్రాక్సిమేట్‌గా నాకు తెలిసినంత అయితే తీసుకొని ఎంత సరిపోతుంది అన్నట్టు నానబెట్టేసేసి పక్కన పెట్టేసేసాననమాట. ఇంకా అంతసేపు నిలబడి వంట చేయాలా అని మొత్తం సెట్టింగ్ అంతా మార్చేసేసాము. బయట హాల్లోకైతే మొత్తం ఇండక్షన్ తీసుకొనెళ్ళిపోయి అక్కడ కూర్చునేసేసామనమాట వంట చేయడానికి. ఇంకా నూనె అయితే వేసేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కూడా వేశాను. ఇండక్షన్ కాబట్టి చాలా స్లోగా కుక్ అయితుంది. ఇంకా ఆవాలు వేగేలోపు మనకు కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు కూడా అయితే కట్ చేసేసుకున్నాననమాట. ఎర్రగడ్డలు వేసి వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేశాను. టమాటాలు వేగేలోపు చింతపండునైతే బాగా కలుపుకుంటున్నాననమాట. చింతపండు బాగా కలుపుకొనేసేసి వడకట్టేసేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇందులోనే మనకు కావాల్సిన ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకుంటామనమాట. చేపల కూరలోకి మామిడికాయ ఉంటే అసలెంత బావుంటుందో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేనైతే ఇందులోకి చిటికెడంత పసుపు, చిటికెడంత అంటే చిటికెడంత ఏం కాదనమాట. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి సాల్ట్, 2:30 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసాననమాట. వేసైతే మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసాను. సరిపోలేదు. ఇంట్లో కారం అనుకోండి మనకు సరిపోతుంది. ఇది బయట కారం నాకైతే అసలంత బాగేం నచ్చలేదు. కలర్ ఏంటో రెడ్‌గా ఉందనమాట. చెత్త చెత్తగా గూడా ఉంది కారము. ఇంకా టేస్ట్ చూసిన తర్వాత సరిపోలేదని చెప్పి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారము, ఇంకో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసి ఇందులో వేసేసాననమాట. వేసి కూర బాగా తెల్లిన తర్వాత అప్పుడు చేప ముక్కలనైతే యాడ్ చేసాము. ముందు కొంచెం కూర తెల్లంగానే చేప ముక్కల్ని యాడ్ చేయకూడదండి. కూర కొంచెం బాగా తెల్లిన తర్వాత యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి చేపల కూర అనేది బాగా చిక్కగా రావాలి కదా! అది ఫస్ట్‌లో తెల్లినప్పుడు మనం చేప ముక్కలేసేసామనుకోండి కూర చిక్కగా రావడానికి టైం పడుతుంది కదా! అప్పుడు మనకి చేప ముక్కలైతే బాగా ఉడికిపోయి ఇరిగిపోతాయనమాట. ఇంకా చేప ముక్కలనేవి యాడ్ చేసేసిన తర్వాత తిప్పాను గానీ అది బాగా సెట్ అవ్వలేదు. ఫస్ట్‌లోనే కదా అని చెప్పనేసేసి బాగా అయితే కలిపేసేసాననమాట దగ్గరికి సెట్ అయ్యేలాగా.
మార్నింగ్ అయితే బయటికెళ్ళాం కదా చేపలు తీసుకురావడానికి. అప్పుడు షాప్స్ అయితే ఓపెన్‌లో లేవు. ఇంక అందుకని చెప్పి ఇప్పుడెళ్ళి కొత్తిమీర, అలాగే కరివేపాకు తీసుకొనైతే మళ్ళీ రిటర్నొచ్చాను రూమ్‌కి. కరివేపాకు ఫస్ట్‌లోనే ఏయొచ్చు కానీ ఇంక లేదు కదా అని చెప్పనేసి ఇంక అప్పుడు ఎయలేదనమాట. ఇంక వచ్చేసేసి కొత్తిమీరనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని, కొత్తిమీర కూడా బాగా కట్ చేసేసి వేసేసాను. ఇందులో మెయిన్ ఇంకో ఇంగ్రీడియెంట్ ఏంటి అనంటే మెంతుల పొడనమాట. ఫస్ట్‌లోనే మనకి కొంచెం మెంతులు తీసుకొని వాటిని వేపేసేసి పొడి చేసుకోవచ్చు. కొంచెం మెంతులే గాబట్టి మాకు రోలుకి లేదు. అలాగే మిక్సీలోకి సరిపడవు కాబట్టి నేను మెంతుల పొడైతే యాడ్ చేస్తున్నాను. చెరువు చేపల్లోకి మెంతుల పొడేయటం వల్ల ఏమవుతుందంటే నీచు వాసన అట్లాగే వాటి చేపలు స్మెల్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. చెరువు చేపలు గదా! పాచి అవి ఇవి తినుంటాయి కాబట్టి మనకి సముద్రం చేపల్లోకైతే వేయాల్సిన అవసరమేముండదు. కొంచెమే వేశాను మెంతుల పొడి. మళ్ళీ ఎక్కడ చేదైపోతుందని చెప్పి, ఇంకా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి, ఒకసారి బాగా కలుపుకొనేసేసి, ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చానండి. అంతే మన చేపల కూరైతే రెడీ. చూడ్డానికైతే చాలా బావుందనమాట. నాకైతే చాలా నచ్చింది. స్మెల్ అయితే సూపర్‌గొచ్చేస్తుంది. ఉంటాను మరి. చేపల కూర తినాలి కదా! బాయ్ బాయ్.